తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు ఆయన మహిమ కొరకు, మనందరి ఆశీర్వాదముల కొరకు ఈ ఆరాధనను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా తండ్రి, కృపలకు సమస్తమైన ఆశీర్వాదములకు ఆధారమైన దేవ, మీ కనికరము, ప్రేమ, వాత్సల్యతలను మేము జ్ఞాపకం చేసుకునొచ్చు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభు. ఈ ఆరాధనలో మీ సన్నిధిని, ప్రసన్నతను మాకు ఇవ్వండి ప్రభు. అయా, ఈ ఆరాధన అనేకులకు ఆశీర్వాదదాయకంగా మలచుమని ప్రార్థిస్తున్నా. అనేక కుటుంబాలు దీవించబడినట్లు కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నా. వారి ప్రార్థనలన్నీ నెరవేర్చబడు ఆశీర్వాదముగా మలచుమని ప్రార్థిస్తున్నా. అయా, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించండి. ఈ ఆరాధన మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటున్నా. పరిశుద్ధాత్మ నడుపుదల లేనిదే మేమేమీ చేయజాలము గనుక మీ కృపను బట్టి మాకు మీ ఆత్మ సన్నిధానం దయచేయండి. యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 148వ కీర్తనల పుస్తకం నుంచి యేసు నామము స్మరించు అనే కీర్తన పాడుకున్నాం. మొదటి 3 చరణాలు పాడుకున్నాం. యేసు నామము స్మరించు, బాధ నీకు కల్గగా, అధిక్షేమ సౌఖ్యమేచు, దాని స్మరించుము. శ్రేష్టమో నామము ఆదరించు నీలను, శ్రేష్టమో నామము మోక్ష సౌఖ్య మాదే. యేసు నామము స్మరించు, శోధనంబులుండగా, డాలుగాను దాని నేంచి, వేడు మాసు నామమున్, శ్రేష్టమో నామము ఆదరించు నీలను, శ్రేష్టమో నామము మోక్ష సౌఖ్య మాదే. మమ్ము చేరదీయు యేసు నామము స్తుతింపగా, మాధుర్యంపు నామమౌను, ఆత్మకది తుష్టియే, శ్రేష్టమో నామము ఆదరించు నీలను, శ్రేష్టమో నామము మోక్ష సౌఖ్య మాదే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడు నేను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్యలోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం. నిర్గమకాండం నుండి 38వ అధ్యాయం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్ములను చేశాను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠం నిమిత్తం దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసాను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడి పీటలను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడవు గలవియు, పేనిన సన్ననారవియు తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను, వాటి పెండెబద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను, వాటి పెండెబద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులు, వాటి పెండెబద్దలు వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణం చుట్టూన్న దాని తెరలన్నీ పేలిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులు, వాటి పెండెబద్దలు వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలది, పేనిన సన్ననారతో పడినదిను అయిన బుటాపని గలది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడిను. వాటి పెండెబద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూన్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థములు మొత్తం అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించాను. యూదా గోత్రికుడైన హూరు మనుమడును, ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రపు పని కల్పించువాడును, నీలధూమ్ర రక్తవర్ణములతో సన్ననారుతోనూ బుటాపని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున
400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలుగాను, అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టాను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటికీ చుట్టూనున్న ఆవరణములకు మేకులన్నిటినీ చేశాను. ఈ లేఖన భాగం, ఈ అధ్యాయం ఇంత పర్యంతం. ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏమిటి అనంటే, ఇత్తడి బలిపీఠం, దానికి సంబంధించిన ఉపకరణములను బసలేలు తయారు చేసినటువంటి విధానం. అహోలియాబు సహాయకుడిగా బసలేలుకు తోడుగా ఉన్నాడు. ఈ విధంగా బసలేలు యొక్క రూపకల్పనలో దేవుడు చెప్పిన రీతిగా మోషే ద్వారా ఆ వస్తువులు వివరింపబడిన రీతిగా వీటినన్నిటిని కూడా తయారు చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం గమనించాం, ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన వస్తువుల తయారీ పూర్తి అయింది. గత అధ్యాయంలో మనం చదువుకున్నాం. అవన్నీ కూడా వెండి సంబంధమైనటువంటి పాత్రలుగా మనం చూస్తాం, బంగారుమయమైనటువంటి పాత్రలుగా మనం గమనిస్తాం. ఆ విధంగా అతి పరిశుద్ధ స్థలంలో కానీ పరిశుద్ధ స్థలంలో కానీ బంగారముతో తయారు చేయబడిన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఆ మందిరము బయటకు వస్తున్నాడు గ్రంథకర్త మోషే గారు. ఆవరణమును ఆయన ఇప్పుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆవరణములో ఉంచబడవలసిన ఆయా వస్తువుల తయారీ, ఇవన్నీ కూడా ఇత్తడితో తయారు చేయబడినటువంటి వస్తువులు కనుక వాటిని ఎలాగూ బసలేలు అహోలియాబు సహాయంతో వాటిని తయారు చేశాడో వాటిని గురించిన వివరణ ఈ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఈ అధ్యాయంలో ఈ ఆవరణ ప్రాంతంలో కేవలము యాజకులు మాత్రమే ప్రవేశించే స్థలం కాదు. మనం ఇంతవరకు పర్ణశాలలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు, అలాగే యాజకులేమో ఆవరణ మందిరము వరకు, పరిశుద్ధ స్థలము వరకు మాత్రమే ఆ అర్చన కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఆవరణ, ఇది దరిదాపు 150 అడుగుల పొడవు ఉండి 75 అడుగుల వెడల్పు ఉండి ఉన్నటువంటి ప్రహరీ గోడ ఇది. ఈ గోడ అంతా కూడా ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టలేదు, కేవలము వస్త్రములతో మాత్రమే కట్టిన విధానాన్ని మనం గమనిస్తాం. ఆ విధంగా ఈ ఆవరణం లోపల ఉపయోగపడేటువంటి వస్తువుల తయారీ ఇక్కడ ఈ గ్రంథకర్త మన ముందర ఉంచుతూ ఉన్నారు. కనుక ఇక్కడ యాజకులు ప్రవేశించవచ్చు, బలి అర్పణలు చెల్లించువారు ప్రవేశించవచ్చు. స్త్రీలకు, అన్యులకు ఇది ప్రవేశ స్థలము కాదు. అందుచేత వారు బయటనే ఉండాలి. ఆవరణము లోపల అడుగు పెట్టడానికి వీలు లేదు. ఆవరణము బయట ఆ ద్వారము ముందర వరకు కూడా స్త్రీలు రావచ్చు, అలాగే చిన్నపిల్లలు రావచ్చు, అలాగే అన్యులు రావచ్చు. గనుక ఇప్పుడు మనం ఆవరణలో పెట్టబడే వస్తువులను గురించి ఈ లేఖనము ద్వారా, ఈ 38వ అధ్యాయం ద్వారా మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిది ఇత్తడి బలిపీఠం. ఇశ్రాయేలు జనాంగం అర్పించవలసిన జంతు, పక్షి బలి అర్పణలన్నీ కూడా దీని మీద అర్పించబడేటువంటి ఏర్పాటు కొరకు ఇది ఇత్తడి బలిపీఠం. మాథ్యూ హెన్రీ గారు ఆయన ఒక మాట చెప్పాడు, బైబిలు వ్యాఖ్యాన పండితుడు. ఈ బలిపీఠం మీద అర్పింపబడు బలి అర్పణలను గురించి చదివినప్పుడు, ధ్యానించినప్పుడు
యేసుక్రీస్తు తన్ను తానే బలి అర్పణగా పాప మానవ జాతి అంతటి రక్షణార్థమైన విమోచన క్రయధనముగా ఆయన అర్పింపబడిన ఆ గొప్ప రక్షణ కార్యమును మనం తలపోస్తూ ఈ బలి అర్పణను ధ్యానించాలని ఆయన తెలియచేస్తాడు. కనుక ఈ బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు, అంటే 7.5 అడుగుల పొడవు, అలాగే 7.5 అడుగుల వెడల్పు కలిగినటువంటి చచ్చౌకమైన సమానమైనటువంటి చదర రూపంలో ఉన్నటువంటి బలిపీఠం ఇది. దీని ఎత్తు 3 అడుగులు, అంటే 4.5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నిర్మాణం ఇది. అలాగే 4 మూలలలో కూడా కొమ్ములు ఉంటాయి. ఈ ఎద్దు కొమ్ములు దానితో బాటే తయారు చేయబడినదా అన్నట్టుగా ఉన్నటువంటి కొమ్ములు ఉన్నాయి. బహుశా ఆ చెక్కతో తయారు చేసినప్పుడు ఆయన ఆ కొమ్ములు క్రొత్తగా పెట్టకుండా అంత సైజ్ చెక్క తీసుకొని ఆ కొమ్ములను తయారు చేసి ఉండవచ్చు కూడా. దానికి ఇత్తడి పొదిగించబడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ విధంగా ఇత్తడి బలిపీఠం యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే బలిపీఠ సంబంధంగా వాడబడేటువంటి ఆయా వస్తువులు, ఇత్తడి బిందెలు, దానికి సంబంధించిన గరిటెలు, గిన్నెలు, ముండ్ల పాత్రలు, అలాగే ఇత్తడి జల్లెడ, బలిపీఠం అడుగున మధ్య భాగంలో లోపల ఉంచబడేటువంటి చట్రము, అది ఎప్పుడు అగ్నితో ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు బలిపీఠం మీద అగ్ని అవసరమైన ఆ అగ్ని తీసుకొని ఆ బయట పైన బలిపీఠం పైన అర్పణలు చెల్లించడానికి అనువుగా ఎప్పుడూ కాలుతుండేటువంటి నిప్పు కణికలు కలిగినటువంటి చట్రం ఆ లోపలి భాగంలో దానికి సంబంధించిన తయారీ, అలాగే మోతకర్రలు, ఇవన్నీ కూడా తయారు చేయబడిన విధం గమనిస్తున్నాం. రెండవదిగా ఇత్తడి గంగాళం. ఈ గంగాళం నీటి గంగాళం, ఇది ఇత్తడితో తయారు చేయబడింది కనుక ఈ గంగాళం యొక్క తయారీని గురించి మోషే గారు రాశాడు. అదేమిటి అనంటే ఒకసారి 8వ వచనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటలను చేశాను. సేవకురాండ్రు ఎవరైనా వస్తే వాళ్ళు గుమ్మం బయటే ఉండాలి కదండి, అదే చెప్పుకున్నాం కదా, లోపలికి రాను వీలు పడదు. కానీ వారు వచ్చేటప్పుడు ఈ అద్దాలను ధరించుకొని వస్తారట. ఇది ఐగుప్తులో ఈ అద్దాలకు ప్రతీతి. ఐగుప్తులో వారు అక్కడ తీసుకుని వచ్చినటువంటి అద్దాలు ఇవి. పూర్వ దినాలలో ఇప్పుడున్నటువంటి గ్లాస్ టైప్ అద్దాలు మనకు ఆ దినాలలో లేవు. ఆ ప్రజలకు ఇత్తడితోనే దానిని చాలా నగిషి పనిగా చక్కని సన్న రూపంలో వారి రూపం దాని ఎదుట నిలవబడితే వారి రూపం వారి రంగులతో సహా కనబడుతుంది. అందుకని స్త్రీలు ఉపయోగించు అద్దం అని అన్నారు. అంటే పురుషులు పెద్దగా వాడరు, అందంగా తయారవడానికి స్త్రీలు మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. ఆ దినాలలో ఉన్నటువంటి అద్దం ఇత్తడితో తయారు చేయబడినటువంటి అద్దం, ఇప్పుడున్న గ్లాస్ టైప్ కాదు. కనుక ఆ విధంగా ఆ అద్దము దాని గురించి వివరిస్తే ఏం చెప్పాడు గ్రంథకర్త గారు, ఆ గుమ్మం దగ్గరనే ఉంటారు వాళ్ళు, లోపలికి రావటానికి వీల్లేదు కదా. ఆ వచ్చే స్త్రీలు వారు వాటిని ధరించుకొని వస్తారు, వాటితో ఆయన గంగాళమును తయారు చేశాడు అని అంటాడు. అంటే ఆ గంగాళం దగ్గరికి వెళ్ళిన వ్యక్తి తన అద్దాన్ని చూసుకుంటాడు, తన రూపాన్ని చూసుకుంటాడు. యాజకులు కానీ లేదా సాధారణ మనుషులు కానీ వారు తమ రూపాన్ని అక్కడ గమనిస్తారు. అంత చక్కని అందమైనటువంటి గంగాళము తయారు చేయబడింది అని చెప్పి గ్రంథకర్త యొక్క అభిప్రాయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక మూడవది, ఇప్పుడు మొత్తం ప్రత్యక్ష గుడారము మొదటగా వేయబడింది, ఇప్పుడు గంగాళము తయారు చేయబడింది, బలిపీఠం తయారు చేయబడింది, గంగాళం తయారు చేయబడింది. ఇప్పుడు గ్రంథకర్త ఏం రాస్తున్నారు అని అంటే,
ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ నిర్మాణాన్ని చెప్తూ ఉన్నాడు. ఆలయ ఆవరణం అది పొడవు 150 అడుగులు, వెడల్పు 75 అడుగులు అని ముందే చెప్పాను కదా. గనుక ఈ విధంగా ఈ ఆవరణం అంతా కూడా తయారు చేయబడింది. పేనిన సన్ననారుతో తెరలు తయారు చేశారు వాళ్ళు. ఈ తెల్లని వస్త్రములు, ఇది ద్వారములకు ఈ 3 రంగులు మనం గమనిస్తాం. కానీ చుట్టూ కూడా తెల్లని వస్త్రములు వారు ధరింపచేశారని ప్రహరీ గోడ నిర్మాణంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే వాటిని నిలువబెట్టడానికి ఇత్తడి స్తంభాలు, వాటి పెండెబద్దలు ఇవి వెండితో తయారు చేయబడ్డాయి. ఈ విధంగా వాటిని గురించి మనం చూస్తాం. మనం 9వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా ఈ ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన ఈ ఆవరణం అంతా తయారు చేయబడింది. మనం ముందుగానే 27వ అధ్యాయంలో ధ్యానించుకున్నాం మనం. కనుక ఆ విధంగా ఇవి నిర్మించబడ్డాయి. ఇంకా దీని గురించిన డిస్కషన్ అక్కర్లేదు. 21 నుంచి చివరి భాగం 31వ వచనం వరకు ఇక్కడ బసలేలు తయారు చేసినటువంటి ఆయా వస్త్రములను అలాగే అలంకరణకు సంబంధించిన వాటిని లేవీయులు ఇప్పుడు సమకూర్చుకుంటున్నారు. వాటిని ఆ వివరణ మనం చూస్తున్నాం. బంగారంతో తయారు చేయబడిన వస్తువులు సమకూర్చారు లేవీయులు వచ్చి. ఇక్కడ ఎవరు సమకూర్చారో కూడా వ్రాయబడి ఉంది కదా. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత, మిగిలిన లేవీయుల చేత వాటిని సమకూర్చాడు. తయారైన వాటిని అన్నిటి కూడా సమకూర్చి వాటి విలువలను గురించి గ్రంథకర్త వ్రాయడం మనం గమనిస్తా ఉన్నాం ఈ మాటలలో. గనక బంగారంతో తయారు చేయబడినటువంటి వస్తువులు మొత్తం 29 తలాంతులు విలువ గలవి. అలాగే 730 షెకెలులు విలువ గలవి. ఈ విధంగా ఆ రోజులలో ఈ గ్రంథకర్త గారు ఆయన అన్నాడు 1,50,000 రూపాయలు. మాథ్యూ హెన్రీ గారు ఆయన రాశాడు ఈ బంగారం యొక్క మొత్తము విలువ 1,50,000 రూపాయలు విలువ చేస్తుంది అని. ఎప్పుడు ఇది? 1714లో. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం కదా. గనుక 1714లో ఆయన వ్రాసినటువంటి సంగతులు ఇవి. ఆ విధంగా అప్పటి ఖరీదు. నేను చిన్నప్పుడు మనందరికీ తెలుసు కదండి, మనం ఆ రాగి నాణ్యం, చిల్లున్నటువంటి రాగి నాణ్యం మనం గోరుకి తగిలించుకునేలా వెళ్తాం, పెట్టుకునేలా వెళ్తాం కదా. కొట్టోడికి ఇస్తే ఆ దినాల్లో 3 జంతికలు వచ్చేవి పెద్దవి. నేను ఒకటి తింటూ 2 చేతికి తగిలించుకుని వచ్చేవాడిని ఇంటికి మా అమ్మ పంపినప్పుడల్లా. అంటే అంత పెద్దవి ఉండేవి. మనం అరిసెలు తయారు చేస్తామే ఆ సైజులో ఉండేవి జంతికలు. అది కేవలము ఈ కాలన అనేవారు. అంటే అణతో చూస్తే అణాలో పావు భాగం అది. కనుక అంత మనం కూడా చెప్పుకుంటాం, రూపాయి పట్టుకుని వెళ్తే సంతంతా చేసుకుని రావచ్చు. అలాంటి దినాల కంటే కూడా ఇది ఎప్పుడు, నేను 56లో పుట్టాను, అప్పుడున్న దినాల విషయాలు చెప్తున్నాను. ఇంకా వెనకకు వెళ్తే 200 సంవత్సరాలు వెనుకకు వెళ్తే ఉన్నటువంటి ఖరీదు విషయాన్ని ఆ దినాలలో వాటిని లెక్క కట్టి అని చెప్తున్న మాటలు. సో బంగారం మొత్తం ఆ దినాలలో 1,50,000కు సంబంధించి, వెండి అలాగే మొత్తం విలువ 100 తలాంతులు, 1775 షెకెలులు మొత్తం వాడినటువంటి వెండి. అదంతా కలిపి 34,000 రూపాయలు అన్నాడు ఆయన. ఇత్తడి వస్తువులు 280 మణుగులు అని అన్నాడు. 70 తలాంతులు 2,400 షెకెలులు అని అన్నాడు. ఇత్తడి దిమ్మలు, ఇత్తడి మేకులు ఇవన్నీ కూడా వాటితో తయారు చేయబడ్డాయి. ఈ విధంగా ఈ అధ్యాయం వాటి విలువను గురించి ప్రస్తావిస్తూ ముగించబడింది అని మనం చూస్తా ఉన్నాం. ముగింపులో ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 17వ వచనంలో యెషయా ఒక మంచి మాట చెప్తాడు. దేవుని మహిమార్థమైనటువంటి విషయాలను గురించి ప్రస్తావిస్తూ 17వ వచనంలో ఈ మాట, నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. ఈ మందిర నిర్మాణంలో ఎక్కడ మనకు రాళ్లు కనపడవు, అన్నీ కూడా ఆయా లోహాలతో తయారు చేయబడినవి. ఆఖరికి రాగి కూడా వాడబడిందని ఈ అధ్యాయంలో మనం
గమనించుకున్నాం. రాగిని కూడా ఉపయోగించు కనుక బంగారము, వెండి, ఇత్తడి, రాగి ఇవి అలాగే చెక్కకు మరి మందసారం తయారీ కానీ ఇతరమైన తయారీలకు కానీ తుమ్మకర్ర ఇవి వాడబడ్డాయి. కనుక ఇది మనం చదువుకుంటున్నప్పుడు మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన విషయం ఏమిటంటే మన జీవితాలు కూడా ఆయన తన మహిమార్థమైన ఆలయాలుగా నిర్మించుకున్నాడు, ఏర్పరచుకున్నాడని మనం గమనించాలి. ఇవి చాలా బలమైనవి. ఆ నిర్మాణాలన్నింటిలో కూడా మనం చూస్తున్నాం బలముగాను, అందముగాను, పవిత్రత కలిగినవిగాను, అతి విలువైనవిగాను ఆయన ఆ మందిర నిర్మాణంలో ఈ వస్తువులన్నింటినీ ఉపయోగించుకున్నాడు. మనలో దేవుడు నివసించు మందిరముగా మనం కూడా ఆయన మందిరముగా బలము కలిగిన వారం, ఆయన మందిరముగా సుందరమైన వారము, ఆయన మందిరముగా పవిత్రత కలిగినటువంటి వారం, ఆయన మందిరముగా అతి విలువైనటువంటి వారము. సాతాను మనలను ఏ కోణంలో కూడా ముట్టడానికి వీలు లేనటువంటి పవిత్రత కలిగిన వారుగా దేవుని మహిమార్థముగా నిరంతరం దేవునికి స్తుతి కలిగించు రీతిగా మనం జీవించాలని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని, ఆయన ఆలయమై ఉన్నామని గమనించుకొని దేవుని మహిమ కొరకు వర్ధిల్లున్నట్లు పరిశుద్ధాత్ముడు మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, మీరిచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభు. మీ సత్యపు వెలుగులో మేము వాటిని ధ్యానిస్తూ నాయనా మీకు ఇష్టమైన రీతిలో మా మాటలు, మా తలంపులు, మా నడవడిక ఉండులాగున సహాయం చేయండి ప్రభు. మీ పరిశుద్ధ సహవాసంలో మమ్మల్ని ముద్రించండి. క్రీస్తు రక్తప్రోక్షణ మా మీద ఉంచండి ప్రభు. ఆయన పవిత్రపరచు ఆయన రక్తమును ఆయన మా జీవితాలలో ప్రోక్షించండి. మా అంతరంగాలను ప్రోక్షించండి. మా శరీరములు, మా ఆలోచనలు, మా నడవడికలను ప్రోక్షించండి ప్రభు. మీ పవిత్రమైన నామమును గణపరచినట్లు కృప దయచేయండి. అయా ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు. తండ్రి గారు, తల్లి గారు, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. వారి ఇంటిని ఆశీర్వదించండి. వారి పరిసరాలను ఆశీర్వదించండి ప్రభు. పవిత్రపరచండి, కృప చూపించండి. అనారోగ్యము, బలహీనతలతో బాధింపబడుతున్న బిడ్డలను మీ వాక్కు పంపి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ప్రభు. కరోనా వైరస్ ఎవరిని తాకనీయకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా వాతావరణం అంతటిలో మీ సన్నిధానము మాకు అనుగ్రహిస్తూ ఏ విధమైన శోధన నుండి, శ్రమల నుండి కూడా, వైరస్ల నుండి నాయనా వాటిని మా జీవితాలలో దూరపరిచి మమ్మల్ని కాపాడి క్షేమం ఇచ్చి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయని ప్రపంచ ప్రజలందరినీ కూడా మీ కనికరముతో ఈ విపత్కర పరిస్థితుల నుంచి కాపాడి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా నాయకులను దీవించండి. దేశ నాయకులను నాయనా, రాష్ట్ర నాయకులను దీవించి మీ పరిశుద్ధాత్మ బలముతో నింపి, వివేకముతో నింపి అయా ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా తమకివ్వబడిన పరిపాలన విధానంలో వారు నెరవేర్చాలో వారిని మీ ఆత్మ ద్వారా నడిపించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. సహకరిస్తున్న వారందరినీ దీవించండి ప్రభు, కృప చూపించండి. దయగలిగిన మా తండ్రి, జన్మదినాలు ఆచరించుకుంటున్న వారిని దీవించండి. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరాలు ప్రవేశించిన దంపతులను కటాక్షించండి. రానున్న అనేక సంవత్సరాలు మీ మెండైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. మేము మీ బిడ్డలం ప్రభు. సాతాను మమ్మలను ముట్టజాలడు. మా చుట్టూ మీ కంచె ఉంచి మీ కృప చూపించండి నాయనా. అంధకార సంబంధమైన తలంపులు కలిగిన వారుగా నాయనా మా సంఘములలో ఎవ్వరూ నీకు వ్యతిరేకమైన చర్యలు చేయకుండా నీకు భయపడి నడుచుకున్నట్లు మా సంఘమును ఆత్మ సంఘంగా ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా కుటుంబాలన్నిటినీ దీవించండి, కృప చూపించండి ప్రభు. అధికారం అంతా మీ ప్రేమ గల చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. మా నాయకులను దీవించండి. వారు సత్యమును అనుసరించి నిన్ను వెంబడించులాగా కనికరించండి. నీ వాక్య ప్రకారంగా జీవించు జీవితాలు ప్రసాదించండి. వారి జీవితాలలో నుండి మీకు ఆటంకమైన, మీకు అపకీర్తి కలిగించే ప్రతిదానిని దూరపరచండి ప్రభు. మా నాయకులను, సంఘ నాయకులను, మా సంఘంలో స్థానిక సంఘాలలో వాడబడుతున్న పిసిసి సభ్యులను, ట్రెజరర్ గారిని
మా కుటుంబాలన్నిటినీ పేరు పేరుని దీవించి వర్ధిల్లచేయండి. మీ కృపలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు పుణ్యనామంలో నాయన మేము మీ బిడ్డలను ఎవరెవరైతే జన్మదినాలు ఆచరించుకుంటున్నారో వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు, నూతన సంవత్సర దీవెనలు దయచేయండి. అలాగే రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన ఆశీర్వాదములు కృమ్మరించండి. ప్రార్థన చేయమని కోరిన మీ ప్రియ దాసురాలు రూత్ మేర్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం అంతట్లో మీ కాపుదల ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించారు. భర్త గారిని బట్టి, బిడ్డలను బట్టి, కుమారుడు కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం కూడా అన్ని విషయాల్లో మీ బిడ్డలకు క్షేమదాయకమైన సంతోషదాయకమైన సంవత్సరంగా ఇవ్వండి. అలాగే రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు దయచేయండి. జన్మదినంలో ఆచరించుకుంటున్న వారందరినీ కూడా ఇట్టి కృపలకు పాత్రులనుగా చేయమని, మా కుటుంబాలను మీ యందు స్థిరపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధంలోనికి తేకా దృష్టి మమ్మల్ని తప్పించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, ఆయన మహిమార్థమైన జీవితాలు మనకు అనుగ్రహించచ్చు. ఆయనకి ఇష్టమైన కుటుంబాలుగా మనల్ని అందరినీ కూడా వర్ధిల్ల చేయను కాక. ఆమేన్.